నూతన వాహనాలకు కేరాఫ్ గా నిలిచిన హర్ష మోటార్స్ మరో వాహనాన్ని లాంఛనంగా విడుదల చేసింది. విశాఖ నగరంలో మద్దిలపాలెం సమీపంలో ఉన్న ప్రీమియా షోరూంలో నూతన వాహనాన్ని 3 టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ కాదర్ బాషా విడుదల చేశారు. భారతీయ ఈవీ పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో VX2+ విడుదల మరింత ఆకర్షణీయంగా నిలుస్తోంది. ముఖ్యంగా బ్యాటరీ రీఛార్జ్ చేసుకునే పద్ధతిలో వాహనం తయారు కస్టమర్లను మరింత ఆకట్టుకుంటోంది. సాధారణంగా BAS మోడల్లో వినియోగదారులు స్కూటర్ని కొనుగోలు చేసి ప్రతిరోజూ ఉపయోగించిన కిలోమీటర్లకు అద్దె చెల్లించడంతో వాహనాలను సొంతం చేసుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో వినియోగదారులు స్కూటర్ను కొనుగోలు చేసి బ్యాటరీని ఎంఐ ప్లాన్ ద్వారా ఎంచుకునే అవకాశాన్ని ప్రవేశపెట్టినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ విధానం సామాన్యులకు ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. ఎంఐ కాలపరిమితి ముగిసిన తరువాత బ్యాటరీ కూడా సొంతం చేసుకుని అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ కొత్త మోడల్ వినియోగదారులకు మరింత చేరువ అవుతుందని, ఇలాంటి వాహనాలు రాకతో వాహన రంగం కూడా అభివృద్ధి చెందుతుందని సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో హర్ష మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటపాటి సురేష్, హీరో మోటోకార్ప్ టెరిటరీ సేల్స్ ఆఫీసర్ కె నాగసాయి, హర్ష మోటార్స్ AGM TVS N రాజు, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ హర్ష మోటార్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ న్యూ బైక్స్ లాంచ్ అవ్వడము, అలాగే కస్టమర్స్కి ఈ బైక్స్ అనేవి మనం ఇవ్వడం అనేది వాళ్ళకి కూడా కంగ్రాట్స్ తెలియజేస్తూ, ముందుగా ఈ బ్యాటరీ వెహికల్స్ రావడం వల్ల పొల్యూషన్ అనేది చాలా తగ్గుతుంది. మ్యాక్సిమం పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా స్పీడ్ లిమిట్స్ కంట్రోల్ అవుతుంది. ఈ మధ్యన మేము తరచుగా చూస్తున్నాము స్పీడ్ బైకుల ద్వారా రేసింగ్ అనేది కల్చర్ ఎక్కువైపోయింది సిటీలో. ఇటువంటి వెహికల్ ఎక్కువగా లాంచ్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక శుభపరిణామం అనుకోవాలి. ఎందుకంటే ప్రమాదాలను అరికట్టే దిశగా ప్రయాణించవచ్చు. అలాగే ఈ విడా ఏదైతే హీరో మోటార్స్ ద్వారా ఇది ఇంట్రడ్యూస్ అవుతుందో విడా, ఇది రిమూవబుల్ బ్యాటరీ కాబట్టి డైరెక్ట్గా బైక్కే ఛార్జ్ చేసుకోకుండా బ్యాటరీ కంప్లీట్గా బయటకు తీసి ఛార్జబుల్ బ్యాటరీ కాబట్టి దీనివల్ల కూడా కొంచెం ఏదైతే ఛార్జ్ అవుతున్నప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా ప్రమాదం జరిగే ప్రమాదం ఉండదు, ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇవన్నీ ఒక మంచి ఆలోచన దృష్ట్యా ఈ యొక్క బైక్స్ లాంచ్ అవ్వడము, పొల్యూషన్ అరికట్టే విధంగా, ప్రమాదాలను అరికట్టే విధంగా ఈ యొక్క కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినందుకు హీరో వారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టేందుకు హర్ష మోటార్స్ వారికి నా తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో విడా అనేది VX2 కొత్తగా లాంచ్ అయింది. దీని ప్రైస్ వచ్చేసరికి ఎక్స్-షోరూమ్ ప్రైస్ అతి తక్కువగా, అంటే బ్యాటరీ బ్యాస్ అని కొత్త సిస్టమ్ వచ్చింది. బ్యాటరీ స్పీడ్గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మనం. సో దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి బేసిక్ 99,990 రూపాయలు మాత్రమే ఎక్స్-షోరూమ్ ప్రైస్. సో ఇది మెయిన్గా దీనికి ఏంటంటే మనకి ఎవరైతే కాంపిటేటర్స్ ఉన్నారో మార్కెట్లో వాళ్ళకి ఎటువంటి లేని ఫ్యూచర్ మనది ఉందన్నమాట. రిమూవబుల్ బ్యాటరీస్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది చాలా స్కూటర్స్ కొనుక్కుంటున్నారు, దానివల్ల పార్కింగ్ ఏరియాలో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉండదు. సో మనకున్న మెయిన్ థింగ్ ఏంటంటే రిమూవబుల్ బ్యాటరీస్. అవి తీసుకెళ్ళి సపోజ్ కస్టమర్స్ అపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళైనా ఛార్జ్ చేసుకోవచ్చు. నో పార్కింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఇంట్లోకి తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాటరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన ఛార్జింగ్ అనేది. సో కస్టమర్స్కి చాలా అందుబాటులో ఈజీగా ఉండడానికి బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవడానికి ఈ VX2 అనేది రిమూవబుల్ బ్యాటరీస్తో తీసుకురావడం జరిగింది. సో ముందుగా మెయిన్ ఏంటంటే హీరో కంపెనీ అనేది ఒక ట్రస్టెడ్ కంపెనీ అనమాట. సో ఆల్రెడీ 40 years నుంచి మార్కెట్లో ఉంది. సో ఆ ట్రస్టెడ్ కంపెనీ వల్ల వచ్చేది ఏంటంటే సర్వీస్ అయినా ఏదైనా కానీ చాలా ఇదిగా ఉంటుంది అనమాట, ఫ్రీగా. సో అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కస్టమర్స్కి ఈజీగా ఉంటుంది అనమాట. సో మెయిన్ థింగ్ అది బ్యాటరీస్ రిమూవబుల్ అనమాట.
ఫుల్ ఛార్జ్ వచ్చేసరికి 100 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ వస్తుందండి. ఐడీసీ రేంజ్ వచ్చేసరికి 143 వస్తుంది. ట్రూ రేంజ్ వచ్చేసరికి 100 కిలోమీటర్స్ వస్తుంది. సో మేము చెప్పేది అయితే ట్రూ రేంజ్ 100 కిలోమీటర్స్ ఖచ్చితంగా వస్తుంది. సో ఈవీ వల్ల